హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఉద్యోగ పెన్షనర్లకి ఏకంగా ఒకేసారి 16% డిఏని అయితే ప్రకటించడం జరిగిందండి ముఖ్యమంత్రి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ముఖ్యంగా ఈ ఏడాది రెండో డిఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారండి. సెప్టెంబర్ నెలలో కేంద్రం నుంచి మంచి గుడ్ న్యూస్ వస్తుందని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మొదటి డిఏ పెంపు ప్రకటన మార్చిలో రాగా జనవరి నెల నుంచి అమల్లోకి వచ్చింది. ఈసారి కూడా ప్రకటన ఎప్పుడు వచ్చినా జూలై 1వ తేదీ నుంచి కూడా అమలు చేయనున్నారు. మొదటి డిఏ 4% పెంపుతో మొత్తం 50%కి చేరింది. మరోసారి కూడా 4% పెంచే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తోందండి. ఇక మొత్తానికైతే రాజస్థాన్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. 5వ 6వ పే కమిషన్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల కరువు భత్యాన్ని ఏకంగా 16% పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు పెన్షనర్స్ డిఎన్ఎస్ అలవెన్స్ను కూడా 9% పెంచినట్లయితే వెల్లడించారు. ఇక డిఏ పెంపుపై రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ట్విట్టర్లో పోస్ట్ చేశారండి. రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనకు కట్టుబడి ఉంది. 5వ 6వ వేతన స్కేల్ కింద రాష్ట్ర ఉద్యోగుల డిఏ 16%, పెన్షనర్ల డిఆర్ 9% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని అయితే తెలిపారు. ఈ నిర్ణయంతో 5వ పే స్కేల్లో డిఆర్ఎస్ అలవెన్స్ 427% నుంచి 443%కి, 6వ పే స్కేల్లో 230% నుంచి 239%కి పెరిగిందని అయితే ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భజన్లాల్ శర్మ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి 4% డిఏ పెంపును మార్చిలో ప్రకటించారు. ఆ సమయంలో 7వ వేతన సంఘం కింద వేతనాలు పొందుతున్న ఉద్యోగుల డిఏ 46% నుంచి 50%కి పెంచారు. పెన్షనర్లకి డిఎన్ఎస్ రిలీఫ్ను కూడా 4% పెంచారు. ముఖ్యమంత్రి ప్రకటనతో అప్పట్లో 8 లక్షల మంది ఉద్యోగులు, 4.40 లక్షల మంది పెన్షన్లకు ప్రయోజనం అయితే చేకూరిందండి. ఇక మోదీ 3.0 పాలన మొదలవడంతో జీతాల పెంపు త్వరలోనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా నమ్మకంతో ఉన్నారు. డిఏ 50% మొత్తం డిఏను బేసిక్లో కలిపేసి మళ్ళీ 0 నుంచి లెక్కిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. అదే సమయంలో కొత్త పే కమిషన్కి సంబంధించి తీసుకువస్తారా లేదా అలానే కంటిన్యూ చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. కొత్త పే కమిషన్పై ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా కూడా సిఫార్సుల అమలు 2026 నుంచి అయితే మొదలు కానున్నాయి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.